ఈరోజు ఈ హైదరాబాద్లో ఉన్న శ్రీ సావిత్రి కన్యకా పాఠశాలలో మన సంవత్సరాలుగా చాలా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ యొక్క స్కూల్లో అరుణ మేడం గారు ఈ ప్రోగ్రాం చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి ముందుకు వచ్చి ఆవిడ కూడా అసలు మన ఒక అమ్మాయి ముందుకెళ్తే ఎలా ఉంటుంది, నేషనల్ డే రోజు ఈ అమ్మాయిల ప్రాముఖ్యత ఏంటో పిల్లలకు చెప్పాలని వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున ఇవాళ మనకు చిన్న ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. ముందుగా అందరికీ కూడా బాలికల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మార్గదర్శిని స్వచ్ఛంద సంస్థ 1994లో స్టార్ట్ చేయబడింది. ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం 1994 అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, 30 సంవత్సరాల కింద మహిళలు కానీ పిల్లలు కానీ స్థితిగతులు ఏ రకంగా ఉండే అన్నది మీరు కొంచెం ఇమాజిన్ చేసుకోగలుగుతారు అనుకుంటా. అప్పటికి చాలా అభివృద్ధి చెందినాము. కాకపోతే ఏంటంటే బాలికల దినోత్సవం అంటే చాలా ఉత్సాహంగా చేస్తాం. ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డే మాది మెయిన్ ఆబ్జెక్టివ్. మా ఏరియా ఆఫ్ వర్కింగ్ మార్గదర్శిని యొక్క సర్వీస్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సాధికారత కోసం మేము కృషి చేస్తున్నాము. అయితే ఇది బాలికల దినోత్సవం 24 జనవరి చేయడానికి దానికి వెనుకకున్న చరిత్ర ఏంటంటే, ఇందిరాగాంధీ 1966లో ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆమె సారథ్యం వహించారు. సో అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని 2008 లోపల మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ఏం చేశారంటే ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ప్రారంభించడం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికల యొక్క లోపల ఉన్నటువంటి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకు తెలియజేయడము, మరియు వాళ్ళను సాధికారత సైడ్ తీసుకుపోవడము, మరి వాళ్ళ లోపల ఉన్న పొటెన్షియాలిటీని, వాళ్ళ లోపల ఉన్న సామర్థ్యాన్ని సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఉపయోగపడే దిశగా వాళ్ళని ప్రోత్సహించడం ఇది మెయిన్ లక్ష్యం 24 జనవరి. సో మనం మారుతున్న సమాజాన్ని మనం చూస్తున్నట్టయితే అభివృద్ధి అంచెలంచెలుగా మనం చెందుతున్నాము, అంచెలంచెలుగా ముందుకు పోతున్నాము. కానీ ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నామో అదే రకంగా మనము సమస్యలను కూడా ఫేస్ చేస్తున్నాము. ఈరోజు చిన్న చిన్న బాలికల మీద ఏ రకంగా అంటే ఓన్లీ పాజిటివ్ సైడ్ కాదు, నెగటివ్ సైడ్ కూడా మనము చదువు, విద్య ఇదంతా అభివృద్ధి చెందే తో పాటు టెక్నాలజీ ఏ రకంగా అభివృద్ధి చెందిందో దాంతోపాటు నెగటివ్గా కూడా మహిళల మీద చాలా అఘాయిత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేవలము వాళ్ళ సాధికారిత సైడ్ పోవడమే కాక వాళ్ళని వాళ్ళు రక్షించుకునే దిశలో మహిళలు ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మరి గవర్నమెంట్ ప్లస్ కొన్ని స్వచ్ఛంద సంస్థలు తర్వాత స్కూల్స్లలో కూడా ఈ కార్యక్రమం చాలా వరకు చేస్తారు. ఇంకా దీని గురించి అవేర్నెస్ చాలా వరకు రాలేదు. చిల్డ్రన్స్ డే చేస్తారు కానీ బాలికల దినోత్సవం అనేది అవేర్నెస్ లేదు. మేము ఒక 10-15 స్కూల్స్ని కలిపి చేసేవాళ్ళం. ఆ రకంగా కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే బాలికల దినోత్సవం అంటే ఏంది, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీపీ నన్ను అడిగిండు, అమ్మ అది ఒక డే ఉంటుందా, ఏం డే అన్నాడు. రావాలన్నా వద్దా అని ఆయన ఆలోచిస్తుంటే ఆయన బిడ్డ అడిగిందంట, ఏం ప్రోగ్రామ్ డాడీ అది అంటే బాలికల దినోత్సవం అంటే, లేదు డాడీ మా స్కూల్స్లలో పెద్ద స్కూల్ ఆమె చదువుకునే స్కూలు, లే మా స్కూల్లో చేయరు డాడీ, నీ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పోంటే ఆయన మా స్కూల్కి వచ్చి ఆ కార్యక్రమంలో 2 గంటలు కూర్చొని పోయిండు. సో ఏంటంటే ఇది అవేర్నెస్ లేదు, అవేర్నెస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఈరోజు మనం ముందుకు పోతున్నాము. దాంతోపాటు కూడా పిల్లలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే టెక్నాలజీని వాడుకోండి, మనం ముందుకు పోతున్నాము, ఫ్రీడమ్ ఇస్తుండ్రు పేరెంట్స్, తీసుకోండి. దాంతోపాటు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పేరెంట్స్ చెప్పిన మంచి మాటలు కూడా వినండి, వాళ్ళ గైడెన్స్లో పోండి, టీచర్స్ చెప్పే గైడెన్స్లో తీసుకోండి. మీకు మంచి పేరు తెచ్చుకోండి, మీ పర్సనాలిటీస్, మీ క్యారెక్టర్స్, మీ ఇండివిజువాలిటీస్ మంచిగా పెట్టుకోండి. అదే ప్రకారంగా మీరు ముందుకు రాబోయే తరానికి కూడా మీరు మంచి సందేశాన్ని అందిస్తారని. అంటే మనం చూస్తున్నాము దేశంలో ఇవాళ సింధూర్ అన్న వారు ఏ రకంగా మన మహిళలు లీడ్ చేసిండ్రు అనేది గర్వపడుతున్నాం మనం. కానీ దాంతోపాటు నెగటివిటీ కూడా ఉంది, దాన్ని మనం జయించే స్థాయికి పోవాలి. మరి జెండర్ ఈక్వేషను అదేంటంటారు ఈక్వాలిటీ సంపూర్ణంగా రావాలి అంటే చాలా ఇంకా నేను నిన్న ఏదో దాంట్లో చూసిన యూట్యూబ్లో ఇంకా 170 సంవత్సరాలు పడుతుందంట, చాలా దూరం ఉంది అది. సో ఉన్నంతలో మనం ప్రొటెక్ట్ చేసుకుంటా మనం ముందుకు తీసుకుపోతూ మన కుటుంబానికి, సమాజానికి, దేశానికి మంచి సేవను అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పిల్లలందరికీ కూడా మార్గదర్శిని తరఫున స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. నా పేరు రాధిక. నేను ఇప్పుడు ప్రస్తుతం అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా రిసెప్షన్లో ఎఫ్ఐఆర్స్, పిటిషన్స్, మనకు వచ్చే బాధితుల నుండి ఏ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి బాధలు అవన్నీ తెలుసుకొని నేను ప్రతిరోజు రాస్తూ ఉంటాను. అయితే ఏంటి అంటే ఇప్పుడు నేను
2018లో నా విధులకు నేను ఎక్కడం జరిగింది. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను 2 పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించడం జరిగింది. మొదటిది వచ్చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో. మీకు చెప్పబోయేది ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లలు అంటే అందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు అలా కాకుండా మేము కూడా ప్రతిదీ సాధించగలము, అబ్బాయిలతో ఈక్వల్గా ఉండగలము అనే విధంగా బాగా చదువుకొని నాలాగా ఇంకా అక్కలాగా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో చేరి మంచిగా మీరు ఉన్నత ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు ప్రస్తుతం అండి. సో ఈరోజు జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ మా పాఠశాలలో మార్గదర్శిని ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు మా సావిత్రి కన్య పాఠశాలతో పాటుగా స్టూడెంట్ హై స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, పిల్లలకి ఎంతగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్తే వాళ్ళు అంతగా ప్రగతిలోకి వస్తారు అనేది. మగపిల్లల్ని ఒక్కళ్ళని చదివిస్తే ఆ బాబు ఒక్కడే చదువుకుంటాడు. అదే ఆడపిల్లని ఒక పిల్లని చదివిస్తే ఆ కుటుంబం మొత్తము కూడా ఎడ్యుకేట్ అవుతుంది, వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దానిని ఈరోజు ఒకసారి పిల్లలకి గుర్తు చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వీరి శ్రీమతి అరుణజ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు జనవరి 24 మేము మా స్కూల్ తరఫున స్టూడెంట్స్ హై స్కూల్ మేమందరము ఇక్కడ సావిత్రి కన్యా పాఠశాలలో జరుపుకుంటున్న నేషనల్ గర్ల్ చైల్డ్ డేలో భాగస్వామ్యం తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ ప్రోగ్రాం ఫస్ట్ వినగానే మేమందరం చాలా ఎంతో ఉత్సాహంతో ఇందులో పాల్గొనాలని మేము మా స్టూడెంట్స్ అందరూ వచ్చాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఇంకా భారీ ఎత్తున జరుపుకోవాలి. ఎందుకంటే ప్రతి అమ్మాయి చదువుకొని తన కాళ్ళపైన తను నిలబడి తను సెటిల్ అవుతూనే మన దేశ భవిష్యత్తు చాలా ముందుగా వెళ్తుంది. ఎందుకంటే మనము మహిళలు ఎందులో తక్కువ కాదు. సో రేపు ఇంకా ఈ పిల్లలే రేపు వాళ్ళు అత్యున్నత స్థాయిలో నిలబడితే మన దేశం ఇంకా మంచి అభివృద్ధి స్థాయిలోకి వెళుతుంది. మనం కూడా అమెరికాకు పోటీ ఇవ్వవచ్చేమో మనం అందరం కలిసి. సో అత్యున్నత దేశాల్లో నిలబడగలుగుతాము. సో ఇంత మంచి ప్రోగ్రాము నిర్వహిస్తున్నందుకు మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాము శ్రీ మార్గదర్శిని సేవా సంస్థకు మరియు అరుణజ్యోతి గారికి ధన్యవాదాలండి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. కవర్ ఇచ్చేనండి, కవర్ ముందుకొచ్చి సరే మంచి పాప
मोटिवेशन जागरूक करता है। इससे हम बहुत स्ट्रांग बनते हैं। हम कुछ भी काम बिना डरे कर सकते हैं। कोई भी लड़की ऐसा नहीं सोच सकती कि वो घर पर रह सकती है। हर लड़की को अपने मन में एक विश्वास रखना चाहिए कि वो कोई भी काम कर सकती है और हमें बड़े होकर कुछ ना कुछ बनना चाहिए ताकि